మన దేశ ప్రజల ఆహారపు అలవాటుల్లో వరి ప్రధానమైనది. అందుకే రైతులు దీని సాగుపై అత్యంత ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఒక కిలో ధాన్యం పండించేందుకు రైతు కనీసం 3000 లీటర్ల నుంచి 7000 లీటర్ల వరకు నీటిని వినియోగిస్తున్నాడు. కానీ ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం ఋతువులు గతి తప్పుతున్నాయి. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో ఎవరికీ తెలియదు. ఒకవేళ కురిసినా సమయానికి వానజాడ కనిపిస్తుందన్న నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన నీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే వరిలో ప్రయోగాలను చేపట్టి సత్ఫలితాలను సాధిస్తున్నారు శివప్రసాద్. ఆ వివరాలను తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. ఒక కిలో వరి పండించేందుకు కొన్ని వేల లీటర్ల నీరు అవసరమా అన్న అతని ఆలోచన ప్రయోగాల సాగు వైపు నడిపించింది. అతి తక్కువ నీటితో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సూక్ష్మ సేద్యపు విధానాలతో వరిని సాగు చేశారు. చాలామంది రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా డ్రిప్పుతో వరి సాగు మేలని నిరూపిస్తున్నారు శివప్రసాద్. కృష్ణా జిల్లాలోని నున్న గ్రామంలో 2.5 ఎకరాల్లో సాగైన వరి చేనునే సాక్ష్యంగా రైతు ముందుంచుతున్నారు. సాగులో రైతుకు ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవచ్చో సవివరంగా వివరిస్తున్నారు. తోటి రైతుకు బాసటగా నిలుస్తున్నారు. డ్రిప్పులో వరి సేద్యం సాధ్యమా కాదా అనేటువంటి సందేహం చాలామందికి ఉన్నది కదా. అయితే దీన్ని గతంలో మేము ఒక 2 సార్లు చిన్న మొత్తంలో చేసే, ఎక్కువ మొత్తంలో కాదు, చిన్నగా అసలు నిజంగా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది లేదు అనేటువంటి ఒక విషయం తెలుసుకోవడం గురించి. అయితే దీన్ని కొంచెం పెద్ద మొత్తంలో చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఇది ఒక 2.5 ఎకరాల వరకు ఉంది మొత్తం అంతా. ఇది 2.5 ఎకరాల్లో మొత్తం చేసాము. అయితే ఇక్కడ మేజర్ ఉద్దేశం ఏంటిది, ఎందుకు డ్రిప్లో చేయాలి అనేటువంటి ఉద్దేశం ఏంటంటే, రాను భవిష్యత్తు లోపల ఈ యొక్క నీటి సమస్య బాగా పెరిగిపోయింది. మొదటి విషయం, ఈ యొక్క తక్కువ నీరు అనేది భూగర్భ జలాలు తగ్గిపోయాయి కనుక ఈరోజు కాకపోయినా రేపటి ప్రత్యామ్నాయంగానైనా కానీ కనీసం డ్రిప్ తోటి చేయాల్సిన పరిస్థితులే రాబోతున్నాయి మొత్తం. అయితే దీనికి మేము ఇది ఒక ప్రయోగంగా భావించే మేము చేసాము. ఈ దేశవాళీ రకాల లోపల అన్నీ 450 రకాలు వేసాం మొత్తం అంతా కూడా ఈ యొక్క క్షేత్రం లోపల. అయితే దీంట్లో మేము గమనించినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ డ్రిప్ తోటి అన్ని రకాల లోపల కూడా కొన్ని రకాలు మాత్రమే ఈ డ్రిప్కు సూటబుల్ అవుతున్నాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, అన్ని రకాలు సూటబుల్ కావు, కొన్ని రకాలు మాత్రమే సూటబుల్ అవుతాయి. అవి కూడా ఎలాంటి రకాలు అంటే, మెట్టగా చేసుకునేటువంటి మెట్టవర్లు ఏవైతే ఉన్నాయో మెట్టవర్లకు బాగా సూట్ అయింది, కొన్ని రకాలకు సూటు కాలేదు. మొదటి విషయం, మెట్ట సాగులో సాగయ్యేటువంటి వరి పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే దీంట్లో రెండోది కూడా ఎక్కువ నీటి అవసరం కూడా లేదు. మొదట్లో కొంచెం కలుపు పర్సెంటేజ్ అనేది వచ్చింది మామూలుగా జనరల్గా, ఎందుకంటే మేము డైరెక్ట్ విత్తనం పెట్టేసాం. అయితే దీంట్లో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క వరి లోపల మేము మొదట్లో మీరు చూశారు కదా విత్తనం పెట్టడం. అయితే మొదటి వీడియో చూడనటువంటి వాళ్ళు ఉంటే మన HMTV వారు ఇంతకుముందు ప్రసారం చేసినటువంటి ఒక అగ్రి దాంట్లో మీరు చూడవచ్చు. చుక్కలతో సేద్యం, డ్రిప్ వరి సేద్యం అని విత్తనాన్ని ఏ విధంగా పెట్టామో దాంట్లో వివరంగా ఉంటాయి, డ్రిప్ స్పేసింగ్లు కానీ మొత్తం అన్నీ కూడా. సో చూడకపోయినట్లయితే ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా. అయితే ఇక్కడ గింజ పెట్టిన దానికంటే నాటు పెట్టిన దాంట్లోనే మొక్క బలంగా ఉండి రూట్ అనేది కూడా బాగా అభివృద్ధి చెందింది. మొదటి విషయం అది. రెండోది, దీంట్లో దోమపోటు, అగ్గి తెగులు ఇలాంటి రోగాలు, తెగుళ్ళు అనేది లేవు. రెండో విషయం, ఎందుకంటే నీటి సమస్య, నీరు ఎక్కువగా పెట్టినప్పుడే దోమ అనేది బాగుంటుంది మేజర్గా, తెగుళ్ళు అనేది పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెట్ట సేద్యం లోపల తెగుళ్ళు అనేది రావు సాధారణంగా. మేము వీటికి ఇచ్చేటువంటి నీరు కూడా 2 డేస్కి, ఒక 2 రోజులకు 3 రోజులకి, ఇదంతా కూడా సోలార్ తోటి నడుస్తున్నటువంటిదే మొత్తం అంతా కూడా. దీనికి 2 రోజులకి 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క మడికి మేము బిట్లుగా ఇస్తాం. ఈరోజు ఈ 2 మళ్ళు ఇచ్చామంటే రేపు ఆ 2 మళ్ళు, ఎల్లుండి ఆ 2 మళ్ళు,
అంటే యావరేజ్గా ఒక 2-3 డేస్కి ఒక్కొక్కసారి వేయడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు కూడా ఒక 3 అవర్స్ 4 అవర్స్ సో పవర్ని బట్టి అనమాట, సోలార్ని బట్టి మొత్తం కరెంట్ ఎంత ఉందో ఆ ప్రకారం అనేది దీన్ని మొత్తం అంతా కూడా మేము డాక్యుమెంటరీ చేసుకుంటున్నాం, ఏ దానికి ఎంతెంత వాటర్ పడుతుందని. బేసికల్గా ఆలోచన చేస్తే ఒక వరి ఏది వ్యవసాయం చేసేటప్పుడు 2650 లీటర్లు పడుతుందని ఒక అంచనా అనమాట. అంటే దాదాపు ఒక 3000 లీటర్ల వరకు మనం వృధా చేస్తున్నాం ఒక కేజీ వడ్లు వండడానికి. అదే బాస్మతి ఇంకో రకంగా తీసుకుంటే 7-8 లీటర్లు దాకా 6 నుంచి 7,000 ఆ రేషియో లోపల ఒక కేజీ ధాన్యానికి మనం వాడేటువంటి యొక్క నీరు. కానీ ఈ డ్రిప్ దాని లోపల 100 లీటర్ల లోపలనే సరిపోద్ది మొత్తం అంతా కూడా. 100 లీటర్లు కూడా పట్టాయి అనమాట, చాలా తక్కువ. కూరగాయలకు ఏ విధంగా అయితే ఇస్తున్నామో అంతే ఇస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, నిజంగా వరి చేల లోపల కూరగాయలు పెట్టండి, ఎక్కడైనా మొలుస్తాయా? పెసర్లు వస్తాయా? మినుములు వస్తాయా? ఏదొస్తాయి? అంటే ఒక కూరగాయ మొక్కకి నీరు ఎంత అవసరమో వరికి కూడా అంతే అవసరం. వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిదంటే, వరి ఎప్పుడు కూడా నీటిలో పెరిగే పంట కాదు, అది కేవలం నీటిని తట్టుకునేటువంటి పంట. మన పెద్దలు ఏం చేశారంటే, ఈ యొక్క కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కనుక నీళ్ళు ఎక్కువ పెడితే కలుపు రాదు కనుక దాన్ని నీళ్లు పెట్టడం జరిగిందనమాట. మొదటి విషయం, మనం డ్రిప్ తోటి చేసినప్పుడు దీనికి కావాల్సినటువంటి ఒక పోషకాలన్నీ కూడా మనం డ్రిప్ తోటి ఇవ్వడం ద్వారా కూడా మనకేమవుతుంది, మ్యాన్ పవర్ ఛార్జ్ కూడా బాగా తగ్గిపోతుంది. మొత్తం మనుషులకు అయ్యేటువంటి ఒక ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఇది ఈ సేద్యం లోపల చేసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ, కనీసం ఏ విధంగా అంటే ఒక జానెడికి ఎటు చూసినా ప్లాంట్ 25 సెంటీమీటర్స్ పెట్టుకోగలిగితే మీకు దిగుబడి పరంగా కూడా బాగుంటుంది. అందరూ అడుగుతారు, సార్ డ్రిప్ తోటి సేద్యం చేస్తే ఎన్ని బస్తాలు రావచ్చు సార్ అని ఇంతకుముందు చాలామంది అడిగారు నన్ను. అయితే డ్రిప్ తోటి చేసినప్పుడు ఎన్ని బస్తాల దిగుబడి వస్తుంది అంటే, మామూలు దానితో పోల్చుకుంటే నా అంచనా ప్రకారము మీకు ఒక 35 బస్తాలు బండినే అనుకుందాం, 30 బస్తాలు బండినే అనుకుందాం. దాని నుంచి మీకు ఒక 20 నుంచి 25 మధ్యలో బండి వచ్చండి. మొదటి విషయం ఇది 35 బస్తాలు వస్తాయని మాత్రం నేను చెప్పాను. డ్రిప్ పద్ధతిలో 450కి పైగా వరి రకాలను పండించారు. అయితే ఇందులో కొన్ని వరి వంగడాలు మాత్రమే సాగుకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు శివప్రసాద్. అధిక మొత్తంలో నీటిని వినియోగించకపోవడం వల్ల వరి సాగులో ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు. 2 నుంచి 3 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని అందిస్తున్నారు. అంతేకాదు, వరిలో అంతర పంటలుగా కూరగాయలను, ఆకుకూరలను పండించారు. తద్వారా వరిలో కాస్త దిగుబడి తగ్గిన అదనపు ఆదాయాన్ని రైతు పొందగలుగుతాడని భరోసాని కల్పిస్తున్నారు. మనం వేసుకున్నటువంటి ఒక వరి లోపల అంతర పంటల గురించి, డ్రిప్ విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మేము ఇవన్నీ కూడా 3.5 ఫీట్లకి 3.5 to 4 కొన్ని ఏమో 4 వచ్చాయి, కొన్ని అన్నీ 3.5 ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక్కొక్క దానికి ఇంత దూరం ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఈ తేమ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అంతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతుంది, మళ్ళీ నెక్స్ట్ డ్రిప్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇలా ఈ డిస్టెన్స్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీటి యొక్క తేమ అనేది 2 మొక్కలకి సమానంగా అందడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. సో ఇక్కడ మీరు ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఈ కూరగాయలు వేసుకున్నప్పుడు ఆ తేమ ఈ తేమ 2 తేమాలు ఇక్కడ సరిపోతున్నాయి మేజర్గా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మాకు రకరకాలైన వరిలు ఉన్నాయి కనుక మేము డిస్టెన్స్ ఎక్కువ పెట్టి ఇవన్నీ సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు మామూలుగా జానడికి ఒక్కొక్క మొక్క చొప్పున పెట్టేసుకోండి. ఫస్ట్ విషయం, మొత్తం రీప్లాంటేషన్ చేసుకోండి నారు మొత్తం అంతా కూడా. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, మీరు వేసిన తర్వాత వరి పెరగడానికి కొంత టైం పడుతుంది మొత్తం అంతా కూడా. వరితో పాటుగా హైట్ పెరిగేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిపేర్ చేయండి. మొదటి విషయం, గోరుచిక్కుడు కానీ, బెండ కానీ, తర్వాత ఇంకోటి ఏమున్నాయి, మన మధ్య లోపల ఇమీడియట్గా అయిపోయేటువంటి క్రాపులు, ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరల లోపల తోటకూర ఒకటి సాళ్ళు వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. కొన్ని సాళ్ళు వేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆకుకూరలు కూడా ఏంటిదంటే, ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ పంట వేస్తున్నాం, ఏ పంట ఎంత హైట్ పెరుగుతుంది, మన పంట పైన మనకి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఇది రాజ్భోగ్ అనేటువంటి ఒక వెరైటీ ఉంది. ఇక్కడ ఇది 4 ఫీట్లు 5 ఫీట్లు పెరుగుతుందని బేసిక్ ఐడియా నాకు ఉంది. ఈ 5 ఫీట్లు పెరిగిన దాంట్లో వేరేది ఏదైనా వేస్తే పెరగదు కదా. కనుక ఒక 4 ఫీట్ 3.5 ఫీట్ హైట్ వచ్చేటువంటి వెరైటీల మధ్య లోపల ఇలాంటి బెండలు వేసుకున్నప్పుడు డామినేషన్ అనేది తక్కువగా ఉంటుంది కనుక ఈజీగా మనం వీటిని కూడా గ్రో చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా అదనపు ఆదాయం కింద రైతులకు ఉంటుంది. గట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇందాక చూశాను మీరు. ఈ గట్ల చుట్టూ మొత్తం అంతా కూడా చిక్కుళ్ళు, బీరలు, సొరలు మొత్తం అన్నీ కూడా పెట్టడం జరిగింది మొత్తం అంతా. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
మనం వేసే పంటల లోపల కూడా డైకాట్ మోనోకాట్ 2 రకాలైనటువంటి పంటలు ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈజీగా దీంట్లో ఏం వేసాను, బెండ వేసా. బెండ ఏంటిది ఏకదళం. ఇక్కడ ఏంటి పెసర్లు వేసా. ఓకే, మొత్తం ఇదంతా పెసర్ క్రాప్, మొత్తం ఇదంతా మొత్తం కూడా మీకు చూస్తే కనిపిస్తుంది పెసర్లు ఉంటాయి. ఈ పెసర్ నుంచి ఏంటి నత్రజని స్థిరీకరించి ఈ మొక్కకు కావాల్సినటువంటి ఒక బలం అనేది, ఈ కాయకు కావాల్సిన బలం అనేది కూడా మొత్తం అంతా కూడా ఈ పెసర్ల ద్వారా దీని ద్వారా అందిస్తుంది మనకి. అది కూడా రెండో క్రాప్ కింద కూడా రావడం జరుగుతుంది. ఒకటే దగ్గర మనం అనేక రకాలైనటువంటి ఒక పంటలు వేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక రకమైనటువంటి బయోడైవర్సిటీ ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పురుగులు, ఈ అన్నీ కూడా మిత్ర పురుగులు మనకు మొత్తం అన్నీ కూడా అక్షింతల పురుగులు ఉన్నాయి, మిత్ర పురుగులు ఉన్నాయి, తర్వాత సాలీళ్ళు ఉన్నాయి. దీంట్లో రకరకాలైనటువంటివి మొత్తం అన్నీ ఉండడంతో ఏమవుతుందంటే బెండకాయకు కూడా మీకు ఎక్కడ కూడా ఒక తెగులు కానీ ఒక రోగం కానీ ఏమీ కనిపించదు. మొత్తం అంతా కూడా పచ్చగా నీట్గా ఉంటుంది మొత్తం అంతా. కనుక మిత్ర పురుగులు అనేక రకాల పంటలు ఉండడం, జీవ వైవిధ్యంతో ఏమవుతుందంటే రకరకాల పురుగులతోటి మనకి పెస్ట్ అనేది కూడా చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఇది మెయిన్ పద్ధతి. ఎప్పుడు కూడా గట్ల చుట్టూ రకరకాలైనటువంటి ఒక మెట్ట సేద్యం చేసేటప్పుడు గట్ల చుట్టూ చేసుకోండి, మీ పక్కన పొలాలు లేకపోతే. లేదు అనుకుంటే మీరు ఒకవేళ ఇన్ కేసు తెలంగాణ ఇవన్నీ కూడా ఈ పద్ధతి ఒకటండి. ముఖ్యంగా ఎక్కడ ఈ సూటబుల్ అవుతాయి అంటే వాతావరణాలు కూడా బాగా తెలంగాణ ప్రాంతం లోపల మనకి ఇక్కడ ఆంధ్ర లోపల అయితే మొత్తం అంతా కూడా కోస్టల్ ఏరియా లోపల మొత్తం అంతా కూడా అన్నీ వాటరే, మొత్తం చుట్టూ వాటర్ ఉంటాయి పొలాల మధ్యలో. వాళ్ళు ఏం చేద్దామన్నా కానీ ఆప్షన్ ఉండదు. ఇటు తెలంగాణ సైడు కొన్ని మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ సైడు కొన్ని డెల్టాలు కాకుండా ఆ ప్రాంతాల లోపల ఏంటిదంటే మీకు అక్కడ ఒక పొలం ఉందంటే మీ పక్కన కూరగాయలు వేస్తారు, ఇంకోటి వేస్తారు, మొత్తం నీటితోటే ఉండదు కనుక అలాంటి ప్రాంతం లోపల పెద్ద పెద్ద గట్లు ఉన్నప్పుడు ఆ గట్ల పైకి వదిలేసుకోండి మొత్తం తీగ జాతి మొత్తం. మధ్య లోపల రకరకాల కూరగాయలు వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వరి వస్తుంది, వరితో పాటుగా ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇది ఎక్కువ నీళ్ళు ఉంటే మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది, ఎక్కువ పెట్టకూడదు. ఎక్కడైనా కానీ మీకు తడి ఎక్కువ కనిపించదు. మాకు ఒకసారి పెట్టామంటే అంతా కూడా ఆరిపోయి ఎండిపోయినట్టే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉండదు అంతా కూడా మనకి డ్రైగా. సో మనము పెట్టేటువంటి నీరును కూడా మనం జాగ్రత్తగా నీట్గా పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క డ్రిప్ పద్ధతి లోపట మనము గమనించినటువంటి యొక్క విషయాలు. దీంట్లో కూడా మనం ఏ విధంగా దీంట్లో సేద్యం ఎలా ఉంటుంది, దీనికి వాడాల్సినటువంటి మందులు కానీ కషాయాలు కానీ ఏంటిదయ్యా అంటే జనరల్గా జీవామృతం, తర్వాత రెండోది నీమాస్త్రము, బ్రహ్మాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం అంతా కూడా రెగ్యులర్ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా పుల్ల మజ్జిగ, పొట్టకొచ్చినప్పుడు పుల్ల మజ్జిగ సేమ్ అంతే. కానీ దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ మెట్ట సేద్యం లోపల కూరగాయలతో సహా దీన్ని కలిపి చేయొచ్చు. కూరగాయలు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా మీకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటే దాని లోపల మధ్యలో ఇలా సాళ్ళు వేసుకోండి, కొన్ని సాళ్ళు వేసుకొని మధ్యలో అంతా కూడా సేద్యం చేసుకోండి. వరి వస్తుంది, కూరగాయలు వస్తుంది. డ్రిప్ పద్ధతిలో సేద్యం ఎలా ఉంటుంది? మెట్ట వరిని డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి? కలుపు నివారణకు ఏ పద్ధతులు అవలంబించాలి? ఏ మందులు వాడాల్సి వస్తుంది? అంతర పంటలుగా ఎన్నుకోవాల్సిన పంటలేంటి? పంట పూర్తయిన తరువాత ఏ పంటలతో పంట మార్పిడిని చేయాలి? ఒక చిన్న రైతు కూలీల అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో సొంతంగా తానే సాగు చేసుకోవచ్చా? శివప్రసాద్ మాటల్లోనే విందాం. దీంట్లో కలుపు సమస్య లేకుండా ఉండడం గురించి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు జనవరి అనుకుందాం. సో మీరు ఎప్పుడు పెట్టాలనుకున్నారు? ఫిబ్రవరిలో పెట్టాలి. ఫిబ్రవరిలో పెట్టాలంటే జనవరి 1వ తారీఖు నుంచి మీరు ఏం చేస్తారంటే ముందు ఒక సాలు కొట్టేసి తర్వాత దానికి వీలైతే ఒక తడి ఇవ్వండి. ఏమన్నా వీలైతే ఒక తడి ఇవ్వండి, బోర్లు సదుపాయం ఉంటే. కలుపు అంతా ఒకసారి మొలిచిపోద్ది మొత్తం అంతా. మొలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి దున్నండి, మళ్ళీ ఆరబెట్టేయండి, దున్నేసి ఆరబెట్టేయండి. మామూలుగా కలుపు అంతా చచ్చిపోద్ది. వీలైతే ఇంకొకసారి తడియండి. ఇట్లా 2 సార్లు 3 సార్లు ఇట్లా ఇచ్చిన తర్వాత ఉన్న కలుపు పర్సెంటేజ్ దాదాపుగా మొత్తం పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు మాన్యువల్గా మామూలుగా రీప్లాంటేషన్ చేసుకుంటే వరి నారు పోసుకొని రీప్లాంటేషన్ చేసుకోవచ్చు. లేదా అంటే డైరెక్ట్ సీడ్స్ వేయంగానే చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా కానీ ఇబ్బంది లేదనమాట. కానీ కలుపు సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే దాదాపు కలుపు మనం ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ తోటో ఇంకో దాంతో పెట్టి దున్తే ఎకరానికి ఒక 800 తోట అయిపోద్ది. అదే కలుపులు తీయాలంటే 5,000 6,000 అవుతుంది. అది కూడా మెట్టలో తీయాలంటే ఇంకో కష్టం. వరి లోపల దమ్ము చేసిన మరి లోపల పటపట తీసుకుంటే వెళ్ళిపోతాం కనుక ఈజీగా లాక్కొని వస్తుంది. ఇక్కడ కొడవళ్ళతో కొట్టాలి. ఇక్కడ 5,000కు మాత్రం తక్కువ కాదు కలుపులు తీయాలంటే. కనుక మేము ఎక్కువ కలుపులకు కూడా మనుషులు పెట్టి చేసింది లేదు, ఒక మనిషే చేసుకునేటువంటి. ఇంకోటి ఏంటంటే దీంట్లో గమనించుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే చాలా సింపుల్గా
ఒక రైతు, చిన్న రైతు నిజంగా డ్రిప్ తోటి చేసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో ఒక చిన్న రైతు సొంతంగా అతడే విత్తనం పెట్టుకొని అతడే చేసుకోవచ్చు. ఇది మేజర్ విషయం. ఎవరు పని మనుషులతో అవసరం లేదు. ఇది ఒక ప్రయోగంగా భావించి ప్రయోగంగా చేస్తున్నాము. ఇది దీంట్లో మేము సాధించింది ఏంటిదంటే, నాకు దీని మీద ఒక 50% నమ్మకం వచ్చింది. వాస్తవంగా అయితే ఇది 100% సక్సెస్ సూత్రము, దీంట్లో 100% పండుతుంది అని మాత్రం నేను గ్యారంటీ చెప్పలేను. కానీ నా అనుభవం లోపల నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక 50% ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం చేసేటువంటి లోపాలు ఏంటిది అనేది మేము గమనించుకున్నాం జరిగింది. ఇంతకుముందు మొత్తం అంతా కూడా వాటర్ తోటే చేశా. ప్రతి రైతు నిజంగా చేయాలి అనుకుంటే ఒక 1/2 ఎకరం లోపల, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 ఎకరం లోపలనే ఈ డ్రిప్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక 1/2 ఎకరం ట్రయల్ వేయండి. మొత్తం అంతా కూడా ఎక్కువ కూడా కాదు. వేసిన తర్వాత అప్పుడు మీకు దాని లోపల వర్కౌట్ అయ్యే విధంగా ఉంటే, అప్పుడు మీ ప్రాంతానికి మీ నేలకు అనుకూలంగా ఉంటే ఆ ప్రకారం మీరు చేసుకోవచ్చు ఎప్పుడైనా. కానీ ఎక్కువ మొత్తంలో మాత్రం వేసి మాత్రం నష్టపోకూడదు. డ్రిప్ ద్వారా దేశవాళీ వరి రకాలు సాగు చేసుకునేటప్పుడు ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయి, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డేరాడూన్ రెడ్ రైస్ అని ఒకటి బాగుంది. అది డేరాడూన్ రెడ్ రైస్, పద్మరేఖ, తర్వాత బడానల్లి, మూలుగు, హల్లబట్ట, కెటకీ జోహా, బిలోల్ లోడాయ్, గడైక్ నెహి, రాహాస్ పంజరా, తను, కురోమోల్, మహాదయ్, రాణి కంద ఒకటి, గియోసు, దేవరాణి, లాల్ కామ్లా అండ్ చింతల్ నిడెట్ట, సడా జర్కాపూల్, బట్టా సఫ్రీ, మాస్టర్ పట్నాయ్, సురంగభరణి, జగుడుమణి, రెంట, బెల్లినల్లి, ఇలా దాదాపుగా ఒక 50 రకాల వరకు మేము వీటి లోపల ద బెస్ట్ మాకు బాగా అనిపించినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఒక 50 దాకా ఇప్పుడు అయితే మేము సెలెక్ట్ చేసాము. ఇంకా కొన్ని పంట మీదకి వచ్చేటివి ఉన్నాయి. వాటిని కూడా చూస్తే మాకు దాదాపుగా ఈ 450 రకాల లోపల ఒక 150 నుంచి 200 రకాల వరకు బాగా అనుకూలంగా ఉన్నాయి అన్నట్టు మా అంచనా లోపల చూసినాం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రాంతం లోపల కూడా ఏముంది, చిటిముత్యాలు కూడా దాన్ని కూడా కొంత డ్రైలాండ్గా చేసుకోవచ్చు. మన నేటివ్ వెరైటీ గురించి వస్తే రెండోది ఇసుక రవ్వలు అని, కొండాలు అని, ఇవన్నీ కూడా ఇక్కడ మన వైజాగ్ అరకు ప్రాంతం ఉంది కదా, చిన్న బైసిల్ మోర్, పెద్ద బైసిల్ మోర్ అని రకరకాలైనటువంటి ఒక 15 రకాల వరకు వాళ్ళు మెట్టె సేద్యం చేస్తారు. మొత్తం అంతా కూడా వాళ్ళకి ఖచ్చితంగా 3 రోజులకు 4 రోజులకు ఒక జడొచ్చిపోతూ ఉంటుంది. వర్షం అంతా కూడా వాతావరణం వర్షాకాలం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే చాలా కూల్గా ఉంటుంది. మనలాగా ఎండలు ఉండవు కనుక వాళ్ళకు పండుతున్నాయి. మెట్టవారులు కూడా ఎక్కువగా ఎప్పుడు దిగుబడి ఎక్కువనివ్వవు, కొన్ని రకాలు మాత్రమే దిగుబడినిస్తాయి. మెట్టగా పండించేటప్పుడు మీకు ఎప్పుడు కూడా 20 బస్తాలు అంతే, 25-20 నుంచి దాటి మాత్రం ఎక్కువ రావు మేము అబ్జర్వేషన్ చేసినంత వరకు. అది కూడా వర్షాధారంగా పండితే ఇంకా తక్కువే వస్తాయి కానీ ఎక్కువ మాత్రం రావు. మన దగ్గర గోదావరి ఇసుకలు అని ఉంటుంది తెలంగాణ ప్రాంతం లోపల, కొన్ని ఇటు ఆంధ్ర ప్రాంతం లోపల. అది ఎంత బాగా పండినా కానీ రైతులు అనుభవాలు ఒక 10 బస్తాలు 12 బస్తాల కంటే ఎక్కువ రాస్తారంటారు. చిటిముత్యాలు కూడా అంతే, 15-20 బస్తాల కంటే ఎక్కువ రాదు మొత్తం అంతా కూడా. కనుక ఇక్కడ మనం ఏంటిదంటే ఈ వాటి యొక్క లక్షణాలు అనేది మనం గుర్తుపట్టుకొని ఉండాలి. ఏంటి వేస్తే బాగుంటుంది, మన ప్రాంతానికి ఏది బాగుంటుంది అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి మైండ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. దాని నుంచి సక్సెస్ అనేది వస్తుంది. వాస్తవంగా మనం 2.5 ఎకరాల్లో చేసిన ఈ ప్రయోగాల ప్రకృతి సాగు అందరిలో కొత్త ఆశలను నింపుతున్నాయి. యువత కూడా ఎంతో ధైర్యంగా వ్యవసాయం వైపు అడుగులు వేసేందుకు నాంది పలుకుతోంది. మొదట డ్రిప్ పద్ధతిలో వరి సాగంటే హేళన చేసిన వారే ఇప్పుడు పంట తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కారణం తమ సంకల్ప బలమని అంటున్నారు యువ రైతులు. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు తాము పడిన శ్రమ వృధా కాలేదని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విత్తనం వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ వరిని కేవలం డ్రిప్ పద్ధతిలో మాత్రం పండించాము మేము. ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఈ 2.5 ఎకరాలలో నేను విత్తనం నాటేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇట్లా అందరు నన్ను ఏమన్నారంటే, ఈ డ్రిప్ పద్ధతి ఏంది, ఈ వరి డ్రిప్ ఎందుకు వంతుంది, ఇట్లా విత్తనం వేయడం ఏంది, మామూలుగా మనమైతే మనం నాట్లు వేసుకుంటాం. మనం ఆ విధంగా కాకుండా ఇట్లా వేస్తాను చెప్పేసి ఇది రాదు, ఇది కుదరని పని, మీరు అంతా టైం వేస్ట్ అని చెప్పేసి మమ్మల్ని చాలామంది ఎగతాళి వేసారు. కానీ మేము సంకల్పంతో మేము ఈ డ్రిప్ పద్ధతిలో, అది మెట్ట వరి పద్ధతి సాగులో మేము ఒక్కొక్క విత్తనం వేసుకొని మేము
ఒక్కొక్క రకం వచ్చేసి అడ్డం 10 అడుగులు పొడు 10 అడుగులు వేసుకొని ఒక్కొక్క రకాన్ని 450 రకాల దేశీయ విత్తనాన్ని మేము ఇక్కడ వాటిని అన్ని వేసుకొని డెవలప్ చేసినాం మేము. ఇప్పుడు చూస్తున్నాం మేము. అసలు నేను నాకైతే ఈ మా గురుగారు శివప్రసాద్ పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇన్ని రకాల దేశీయ విత్తనం అనేది నా జన్మలో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వేసిన విత్తనము ఇప్పుడు బయటికి వచ్చి ఇట్లా విత్తనంగా మారిపోయి ఇట్లా వడ్లా మారిపోయింది. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు మన గ్రామాలలో ప్రతి తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లల్ని చదివించండి, నేను కాదంటలేను. దాంతోపాటు వ్యవసాయాన్ని, కుల వృత్తిని చదువుతో నేర్పిస్తే వాళ్ళు మంచి చదువుకొని వాళ్ళ అదృష్టం బాగుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఒక రానంత మాత్రాన ఈ జీవితమే నాశనం కాదు కదా. మన తాత ముత్తాతలు ఎందరూ కూడా చదువుకోకుండా బతికిలు కదా, ఇది వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు మాలాంటి జీవితం మేము ఏం చేస్తున్నాము, ఇది మాకు అటు ఉద్యోగం రాలేక, ఇటు వ్యవసాయం రాలేక, ఇటు చేతి వృత్తులు రాలేక మేము ఎంత మదన పడుతున్న విషయం మాకు తెలుసు. మేము చాలా జీతంతో మేము హైదరాబాద్లో 6,000 7,000 పనిచేస్తూ ఉంటే మా బతుకు మేము బతకడానికి మేము ఇదవుతున్నాం. మా తల్లిదండ్రులు మేము ఏం చూసుకుంటామమ్మా, మేము ఏం చూసుకుంటాం, మీ పిల్లలు మిమ్మల్ని ఏం చూస్తారు? ఈ రోజులలో ముఖ్య కారణం అదే. వాళ్ళు బతకలేకనే తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోయి అందరూ వదిలేస్తున్నారు వాళ్ళు. నేను చేతులైతే మొక్కుతున్నామా, నేను ప్రతి తల్లిదండ్రులను చెప్పేది ఏంటంటే, మీరు చదివించండి, మంచిగా చదివించండి. దాంతోపాటు ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకి వ్యవసాయం నేర్పించండి, దాంతోపాటు కుల వృత్తి నేర్పించండి. ఉద్యోగం రాలేకపోతే కనీసం మేము ఆ వ్యవసాయం చేసుకొని, ఆ కుల వృత్తి చేసుకొని మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం. దాంతోపాటు మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం తినే తిండి కూడా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మన తాత ముత్తాత ఎట్లా బతికిలో మేము ఆ తిండితోటి మేము బతుకుతాం. దీంట్లో మాకైన అనుభవం ఏంటంటే, డ్రిప్ తోటి వరిని సమర్థవంతంగా పండించవచ్చు అనే అంశాన్ని మేము గుర్తించగలిగాము, చక్కగా చేసాము కూడా దాంట్లో. అలాగే అంతర పంటలు కూడా సాగు చేసి కూరగాయలను కూడా సమర్థవంతంగా తీయగలిగాం మేము. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక చక్కగా బెండ, తర్వాత అలాగే కొన్ని రకాల పల్సెస్ కూడా ఉన్నాయి. చక్కగా అన్నీ కూడా ఈల్డింగ్ వచ్చేసాయి. అలాగే పూత పింద దశలో ఉన్నాయి అన్నీ కూడా. మా అంచనా ప్రకారం కూరగాయలు అయితే కనుక ప్రతిరోజు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 10 నుంచి 20 కేజీలు వచ్చే అవకాశం ఉందండి. మేము స్వల్పంగా వేసాము. ఇంకా ఎక్కువ మొత్తంలో చేసుకుంటే రోజుకు 100 కేజీల వరకు కూరగాయలు తీయగలిగేటువంటి పరిస్థితి ఉంది డ్రిప్లో సాగు చేసినట్టయితే వరి. అలాగే దిగుబడుల విషయంలోకి వచ్చేప్పటికి మేము ఇది మొదటి సంవత్సరం అండి. ఈ మొదటి సంవత్సరమే ఎకరాకి మేము 15 బస్తాల వరకు వస్తాయనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే వచ్చిన కంకి విధానం కానివ్వండి, దుబ్బు చేసిన విధానం, అదే పిలకల సంఖ్య కానీ అవన్నీ చూస్తే దాదాపుగా 20 నుంచి 30 పిలకలు వచ్చాయి ప్రతి దుబ్బుకి. మేము వెడం కూడా దీన్ని ఒక 30 నుంచి 40 సెంట్ల మధ్య నాటాము ఒక్కొక్క పిలకని తీసుకుని. ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే కనుక రైతు 6 తడుల పద్ధతిలో ఈ డ్రిప్ సిస్టమ్ మీద చక్కగా సమర్థవంతంగా ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకోవచ్చండి. ఒక ప్రయోగాత్మకంగా చేశాము, ఇది సక్సెస్ అయింది. దీన్ని మరింత ఉధృతంగా చేసి భవిష్యత్తులో ఈ విధానాన్ని అత్యంత సులభతరం చేసి ఇంకా ముందుకు తీసుకురావాలని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. సాగునీరు వృధా లేదు, విద్యుత్ వినియోగం అంతగా అవసరం లేదు, పురుగు మందుల ఊసేలేదు. ప్రకృతి విధానంలో దేశవాళీ వరి రకాల సాగుతో పాటు అంతర పంటలతో అదనపు ఆదాయాన్ని రైతు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ యువ రైతులు. తోటి రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.